Hey guys, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జీకే. ఈరోజు మన ఈ వీడియోలో చాలా మంది కొత్త యూట్యూబర్స్ అయితే ఉన్నారు. సో వారికి ఎడిటింగ్ చేయడానికి కరెక్ట్ అప్లికేషన్ అయితే దొరకట్లేదు అనమాట. ఇన్ని రోజులు మనకు కైన్ మాస్టర్ అయితే ఉండేది, అది కూడా ఇప్పుడు వాటర్ మార్క్ తీసేయడానికి పర్చేజ్ అయితే చేయాల్సి వస్తుంది అనమాట. సో అలాంటి ఇబ్బంది లేకుండా ఈరోజు నేను ఒక అప్లికేషన్ అయితే మీకు చెప్తాను ఏ విధంగా యూజ్ చేయాలనేది. వీడియో చూడడానికన్నా ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టి యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల కొత్తగా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందన్నమాట. ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అప్లికేషన్ పేరు వచ్చేసి క్యాప్కట్ అనమాట. చాలా మంది యూజ్ చేస్తూనే ఉంటారు. ఒకవేళ యూజ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసి అయితే ఎలా యూజ్ చేయాలనేది బేసిక్ ఎడిటింగ్ అయితే చెప్తాను. మీరైతే నార్మల్ ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క అప్లికేషన్ నేను చెప్తున్నాను వినండి. మళ్ళీ ఈ యొక్క అప్లికేషన్ మీకు కావాలి అంటే మన ఛానల్కి అంటే కొత్త యూట్యూబర్స్కి ఒక వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే ఇక్కడ ఎండ్ స్క్రీన్లో లేదంటే ఐకార్డ్లో ఇస్తాను చూడండి. ఆ వాట్సాప్ గ్రూప్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది నేను ఒక వీడియో చేసి మన సెకండ్ ఛానల్లో అయితే పెట్టడం జరిగింది. మీరు ఆ యొక్క యాప్ కనుక మీకు కావాలనుకుంటే నాకు ఆ యొక్క గ్రూప్లోకి వచ్చి జాయిన్ అయిపోయి మెసేజ్ రూపంలో అడిగితే నేను సెండ్ చేస్తాను డైరెక్ట్ మీకు వాట్సాప్ ద్వారా. మీరు ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను వినండి, ఆ యొక్క యాప్ కావాలి అంటే డైరెక్ట్ నేనే మీకు పంపిస్తాను. సో అది మీకు కావాలనుకుంటే ఆ యొక్క గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి, లేదంటే నాకు ఇన్స్టాలో అయినా మెసేజ్ చేయండి. ఆ యాప్ గురించి ఎందుకు అంతగా ఒత్తి పలుకుతున్నానో మీరు అర్థం చేసుకోండి. ఇక ఆ యొక్క అప్లికేషన్ ఏ విధంగా యూజ్ చేయాలో ఇప్పుడు నేనైతే మీకు చూపిస్తాను. సో మీరైతే చూడండి ఫ్రెండ్స్. ఇక ఈ యొక్క అప్లికేషన్ కనుక మనం చూసుకున్నట్లయితే చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. మీకు నేను యూజ్ చేసేటటువంటి స్క్రీన్ అంతా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది, అక్కడైతే మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ క్యాప్కట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇది మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత కొన్ని పర్మిషన్స్ అయితే ఇవ్వాలి. అవన్నీ ఇచ్చిన తర్వాత ఓపెన్ చేసుకున్నట్లయితే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు ప్లస్ గుర్తు అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఉంది. దానిపైన క్లిక్ చేసినట్లయితే మనకు మన కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. అవన్నీ ఇచ్చేసిన తర్వాత మన గ్యాలరీలో ఉన్నటువంటి లేదంటే మన మొబైల్ డివైస్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఫొటోస్ అన్ని ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది అనమాట. సో వీడియోస్ సెక్షన్లో వీడియోస్ ఉంటాయి, ఇక్కడ ఫొటోస్ సెక్షన్లో ఫొటోస్ అయితే ఉండడం జరుగుతుంది. మీరు ఏది ఎడిట్ చేసుకోవాలనుకుంటే దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ప్రజెంట్ ఒక వీడియో ఎడిట్ చేసి మీకు చూపిస్తాను. సో దానికోసం నేను వీడియో పైన క్లిక్ చేసుకొని ఇక్కడ ఏ వీడియో అయితే అందులోకి ఇంపోర్ట్ చేసుకోవాలో, ఎన్ని వీడియోస్ అయితే తీసుకోవాలో అన్ని వీడియోస్ని ఈ విధంగా క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ నేనైతే ఒక వీడియోని అయితే యాడ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా 8 minutes అయితే ఉంది. ఈ యొక్క వీడియోని అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసినవన్నీ మనకి ఇక్కడ కింద అయితే చూపించడం అయితే జరుగుతుంది. సో తర్వాత ఇక్కడ యాడ్ అనేది నొక్కినట్లయితే మనకి ఇక్కడ కంప్రెసింగ్ అయితే అవుతుంది అనమాట. సో కంప్రెసింగ్ అవుతుంది కానీ మనకు పెద్ద క్లారిటీ అయితే ఏం పోదు. సో అదంతా కంప్రెస్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో వెయిట్ చేద్దాం. 100% అయితే కంప్లీట్ అవ్వాలి. ఇక్కడ ఎన్ని ఎక్కువ వీడియోస్ మనం యాడ్ చేసుకుంటే అంతసేపు కంప్రెసింగ్ టైం అయితే మనకు పడుతుంది. సో నేను ఒక వీడియో యాడ్ చేశాను 8 minutesది. సో దానికోసం కొంచెం కంప్రెసింగ్ అయితే పడుతుంది. ఇందులో మనకు చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇంటర్ఫేస్ అయితే చాలా ఈజీగా ఎవరైనా యూజ్ చేయొచ్చు ఫస్ట్ టైం ఈ వీడియో చూసినట్లయితే. సో నేను ఒకవేళ కైన్ మాస్టర్ యూజ్ చేసే వాళ్ళు కూడా పూర్తి ట్యూటోరియల్స్ మీకు కావాలనుకుంటే నేను మన ఛానల్లో చేసి ప్లేలిస్ట్ అయితే పెట్టడం జరిగింది. ఒకసారి వెళ్ళైతే మీరు అవి కూడా చూడండి. నేను డిస్క్రిప్షన్లో అయితే ఆ యొక్క ప్లేలిస్ట్ లింక్ అయితే ఇస్తాను. సో మనకి ఇది పూర్తిగా కంప్రెసింగ్ అయిన తర్వాత నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఫ్రెండ్స్, మనకు కంప్రెసింగ్ టైం అయితే మనకు కొంచెం లేట్ అయి ఉంటుంది. 99 అయితే కంప్లీట్ అయింది. 100% కంప్లీట్ అవ్వగానే మనకి ఇది ఇక్కడ యాడ్ అవుతుంది అనమాట టైం లైన్లో. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి వీడియో. ఒకసారి నేను ప్లే చేసి చూపిస్తాను చూడండి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జీకే. ఈరోజు మన ఈ వీడియోలో వ్లాగ్ ఏంటంటే ఈ మండే ఎండాకాలంలో అందరికీ సో చూస్తున్నారు కదా, ఈ యొక్క వీడియోని అయితే నేను యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ఇంకొక క్లిప్ మనం యాడ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ ప్లస్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసి డైరెక్ట్గా ఇంకొకటి కూడా ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు టైం లైన్లోకి. సో ఈ విధంగా ఇంకోటి యాడ్ చేసి ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా. సో మనకు అవసరం లేదు కాబట్టి ఆపేస్తున్నాను. మనకు ఆల్రెడీ యాడ్ చేసుకున్నాం కదా, దాంట్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చేసి వీడియో అనమాట. ఇక్కడ మనకు అవసరం లేనటువంటి పార్ట్ ఏ విధంగా తీసేయాలంటే ఈ టైం లైన్లో వైట్ లైన్ అయితే ఉంది కదా, దీన్ని ఎక్కడైతే మనం ట్రిమ్ చేయాలనుకుంటున్నామో అక్కడ పెట్టేసి ఇక్కడ కింద మనకు ఎడిట్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా, సీజర్ సింబల్, దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ స్ప్లిట్ అని చెప్పేసింది కదా, దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకు అక్కడ కట్ అయితే కావడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక పార్ట్ దగ్గర మనం పెట్టుకొని ఇక్కడ స్ప్లిట్ చేసుకొని ఇక్కడ అవసరం లేని పార్ట్ మిడిల్ అనుకోండి, మిడిల్ దానిపైన క్లిక్ చేసి ఇక్కడ ఈజీగా డిలీట్ అయితే కనిపిస్తుంది కదా, డిలీట్ పైన కొట్టినట్లయితే మనకు ఆ యొక్క పార్ట్ అయితే డిలీట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనకు అవసరం లేనటువంటి పార్ట్స్ అయితే తీసేయచ్చు. ఇప్పుడు నేను చేసేటటువంటి ఈ యాప్లో మనకు ట్రాన్సిషన్స్ అయితే యాడ్ చేయరాదు, ఎందుకంటే దాన్ని కొనుక్కోవాల్సి ఉంటుంది. సో కొనుక్కోకుండా నార్మల్ ఎడిటింగ్ ఏ విధంగా చేసుకోవాలి, బేసిక్ ఎడిటింగ్ అనేది చూపిస్తున్నాను. సో ఇక్కడ మనకు అవసరం లేని పార్ట్స్ అనేది ఈ విధంగా డిలీట్ చేసుకోవచ్చు. సో డిలీట్ చేసినట్లయితే మనకు ఈ పార్ట్స్ అన్ని పోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క దీనికి మనం
వాయిస్ డబ్బింగ్ కనుక ఏ విధంగా ఇవ్వాలని కనుక మనం చూసుకున్నట్లయితే కింద మనకు ఆడియో అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ యొక్క ఆడియో పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ సౌండ్స్ ఉన్నాయి, ఇక్కడ కాపీరైట్ చెక్ ఉంది, అదేవిధంగా ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఇక్కడ ఎక్స్ట్రాక్టెడ్ ఉంది, రికార్డెడ్ ఉంది. మనం డబ్బింగ్ చేయాలనుకుంటే ఈ యొక్క రికార్డెడ్ పైన క్లిక్ చేసి రికార్డ్ అయితే చేసుకోవచ్చు. దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకు సెకండ్స్ అయితే పడతాయి. ఆటోమేటిక్గా మనం చెప్పేటటువంటి వాయిస్ వచ్చేసి రికార్డ్ అవ్వడం అయితే జరుగుతుంది. నేను ఆల్రెడీ స్క్రీన్ రికార్డింగ్ అప్లికేషన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి మైక్ అనేది దానికి యూజ్ అవుతుందని చెప్పేసి ఈ యొక్క అప్లికేషన్కి అయితే యూజ్ అయితే అవ్వట్లేదు అనమాట. సో ఆ విధంగా అదేవిధంగా దీనికి మనం మ్యూజిక్ యాడ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ సౌండ్స్ అయితే కనిపిస్తుంది కదా, ఈ యొక్క సౌండ్స్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనం డివైస్లో ఉన్నటువంటి సాంగ్స్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఏదో ఒక సాంగ్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. మనం ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ టైం లైన్లోకి ఆ సాంగ్ అయితే రావడం జరిగింది, మీరు చూడొచ్చు. ఈ యొక్క సాంగ్ని కూడా మనం టైం లైన్లో ఎక్కడి వరకు రావాలనేది అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా ఫింగర్తో లాంగ్ ప్రెస్ చేసి. అదేవిధంగా ఈ యొక్క సాంగ్ని కూడా మనం ఇలా ట్యాప్ చేసి ఈ విధంగా కట్ చేసుకోవచ్చు అనమాట. ట్యాప్ చేసి ఇక్కడ స్ప్లిట్ పైన క్లిక్ చేసి అవసరం లేని పార్ట్ అనేది తీసేయచ్చు. ఎక్కడ వరకు అయితే అక్కడ వరకు ఈ విధంగా చేయితో జరిపి యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి సాంగ్ అనేది యాడ్ అయిందా కాలేదని చెప్పేసి. చూస్తున్నారు కదా మ్యూజిక్ అనేది మనకు వస్తుంది. ఇప్పుడు మన మెయిన్ వీడియో యొక్క ఆడియోని ఏ విధంగా మ్యూట్ చేయాలో చూపిస్తాను. సో దీనిపైన ఆ టైం లైన్లో ఉన్నటువంటి వీడియో పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద మనకు సౌండ్ అయితే ఉంటుంది, ఇక్కడ వాల్యూమ్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఈ విధంగా వాల్యూమ్ మొత్తం డౌన్ చేసుకున్నట్లయితే వాయిస్ అనేది డిలీట్ అయ్యి ఓన్లీ మ్యూజిక్ అయితే రావడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా ఈ యొక్క పార్ట్కి మనం మ్యూట్ అనేది చేసాం. ఇక్కడ మ్యూట్ సింబల్ కూడా కనిపిస్తుంది చూడండి, ఓన్లీ మ్యూజిక్ వస్తుంది అనమాట. అదేవిధంగా మ్యూజిక్ మ్యూట్ చేయాలంటే మ్యూజిక్ పైన క్లిక్ చేసి ఈ విధంగా వాల్యూమ్ పైన క్లిక్ చేసి మొత్తం తగ్గించినట్లయితే మొత్తం మ్యూజిక్ అయితే పోతుంది. ఒకవేళ కొంచెం పెంచుకున్నట్లయితే ఇంకొంచెం పెరుగుతుంది. ఈ యొక్క లెవెల్స్ అనేది ఎంత సౌండ్ రావాలనేది మనమే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో నేను మెయిన్ క్లిప్ యొక్క ఆడియో అయితే పూర్తిగా పెడుతున్నాను. సో ఈ విధంగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇది మన బేసిక్ ఎడిటింగ్ అనమాట. అదే విధంగా ఇక్కడ వాల్యూమ్తో పాటు ఇంకా రేషియో అయితే సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది వచ్చేసి 16:9 అనమాట. సో యూట్యూబ్ వీడియోస్ కోసం ఒకవేళ రీల్స్ కానీ షార్ట్స్ కానీ మనం తయారు చేసుకోవాలనుకుంటే రేషియో అనేది మార్చాల్సి వస్తుంది. సో దానికోసం మనకి ఇక్కడ రేషియో అని కనిపిస్తుంది కదా, ఈ యొక్క రేషియో పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఏ రేషియో కావాలో ఆ రేషియో మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇన్స్టా రీల్స్కి కానీ ఇంకా దేనికైనా సరే దాన్ని బట్టి మనకి ఈ యొక్క రేషియో అనేది అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. సో చూస్తున్నారు కదా నేను వచ్చేసి 16:9 వీడియో ఎడిట్ చేస్తున్నాను కాబట్టి అదే రేషియో అయితే ఉంచుకుంటున్నాను. సో షార్ట్స్ ఎడిట్ చేసే వాళ్ళకు ఆ విధంగా అనమాట. సో ఇక్కడ మనకు ఫిల్టర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మనకు కావాల్సినటువంటి ఫిల్టర్స్ ఇక్కడ ఇంటర్నెట్ లేదు, ఇవి పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ అప్లికేషన్ నేను ఎందుకు మరీ చెప్తున్నానో మీకు అర్థం కావాలంటే నేను ఇందులో అయితే చెప్పలేను అనమాట, ఎందుకంటే మన ఈ వీడియో డిలీట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ గ్రూప్లో ఎలా జాయిన్ అవ్వాలనేది కింద లింక్ అయితే ఇస్తాను. ఆ యొక్క వీడియో అయితే చూడండి, ఆ గ్రూప్ వల్ల యూజ్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది కొత్త యూట్యూబర్స్కి. లేదంటే డైరెక్ట్ జాయిన్ అయిపోతా అంటే ఇక్కడ నేను క్యూఆర్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా ఇక్కడ ఫిల్టర్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు, అవి అయితే మనకు దీనికన్నా బెటర్ అప్లికేషన్లో అయితే రావడం జరుగుతుంది. ఇక తర్వాత చూసుకున్నట్లయితే రేషియో తర్వాత ఇక్కడ ఓవర్లే అంటే ఇక్కడ మనకు లేయర్స్ అయితే యాడ్ చేస్తూ ఉంటాం కదా. సో ఇప్పుడు దీని కింద నేను ఇక్కడ ఏదో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, దాని కింద ఇంకొక ఫోటో రావాలనుకున్నాను అనుకోండి, ఇక్కడ దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ వేరే ఫోటో కానీ వీడియో కానీ తీసుకొచ్చి ఆ యొక్క వీడియో పైన అయితే పెట్టగలుగుతాను. సో ఇక్కడ వరకు వీడియో వస్తుంది. సో పైన ఈ విధంగా లేయర్స్ అయితే వస్తాయి అనమాట. ఈ విధంగా మనం ఎన్ని లేయర్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇవి ఎక్కువగా టెక్ వీడియోస్ చేసే వాళ్ళకైతే యూజ్ అవుతూ ఉంటాయి అనమాట. ఏంటంటే ఒక కంప్యూటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకోండి, ఆ యొక్క మానిటర్ గురించి చెప్పే టైంలో పైన మానిటర్ అనేది డిస్ప్లే అవ్వాలి, లేదంటే CPU డిస్ప్లే అవ్వాలి. ఈ విధంగా అనుకున్నప్పుడు మనం ఎక్కువ లేయర్స్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క లేయర్స్ సైజ్ కూడా మనం ఈ విధంగా ఫింగర్తో అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫుల్ స్క్రీన్ రావాలా, ఒక సైడ్కి రావాలా, ఈ విధంగా అనమాట. మన బేసిక్ ఎడిటింగ్కి కావాల్సింది ఏంటి, మనకు జస్ట్ ఎక్స్ట్రా అవసరం లేని పార్ట్స్ తీసేయడం మధ్యలో, అదేవిధంగా లేయర్స్ యాడ్ చేయడం, డబ్బింగ్ చెప్పడం, మ్యూజిక్ యాడ్ చేయడం, ఇది బేసిక్ ఎడిట్ అనమాట. సో బేసిక్ ఎడిటింగ్ ఇప్పుడైతే నేను చెప్పాను, మీకు అర్థమైందని అయితే అనుకుంటున్నాను. జస్ట్ ఇవి ఫ్లిట్ చేసేసి మధ్యలో అవసరం లేని పార్ట్ అయితే డిలీట్ చేయొచ్చు. అదేవిధంగా ఇంకొక పార్ట్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ ప్లస్ సింబల్ నొక్కి మనకు కావాల్సినటువంటి పార్ట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక డబ్బింగ్ చెప్పాలి అని కనుక అనుకున్నట్లయితే డైరెక్ట్ ఇక్కడ ఆడియో సెక్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ రికార్డ్ పైన క్లిక్ చేసి డబ్బింగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు. అదేవిధంగా మ్యూజిక్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ సౌండ్స్ పైన క్లిక్ చేసి డైరెక్ట్ మ్యూజిక్స్ అయితే యాడ్ చేయొచ్చు. సో ఇవి మనకు బేసిక్ ఎడిటింగ్ అనమాట. అదేవిధంగా ఇంకా
లేయర్స్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ ఓవర్లే పైన క్లిక్ చేసి లేయర్స్ అయితే యాడ్ చేయొచ్చు. అదేవిధంగా చాలామంది టెక్స్ట్ అయితే యాడ్ చేయాలనుకుంటూ ఉంటారు. సో టెక్స్ట్ యాడ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ టీ అయితే కనిపిస్తుంది కదా, టెక్స్ట్ అని చెప్పేసి దీనిపైన క్లిక్ చేసి ఈ యొక్క వీడియో పైన మనం టెక్స్ట్ అయితే యాడ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు నేను గొడుగు కళ్యాణ్ అని చెప్పేసి యాడ్ చేస్తాను చూడండి. సో దీంట్లో ఉన్నటువంటి టెక్స్ట్ అంతా డిలీట్ చేసి గొడుగు కళ్యాణ్ అని క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క టెక్స్ట్ అనేది మనం ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఇది ఎక్కడంటే అక్కడ మనం ప్లేస్ చేయొచ్చు. దీంట్లో మనం కలర్స్ కూడా చేంజ్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా. అలాగే పూర్తి ఎడిటింగ్ అయిపోయిన తర్వాత మనం ఇది ఎక్స్పోర్ట్ చేయాలంటే నేను చిన్నగా ఒక క్లిప్ అయితే ఎక్స్పోర్ట్ చేసి చూపిస్తాను చూడండి. ఇదంతా డిలీట్ చేసి ఇక్కడ లాస్ట్ ఎండింగ్ అయితే ఉంటుంది కదా, ఈ యొక్క ఎండింగ్లో ఈ విధంగా ఉంటే మనకు క్యాప్ కట్ అని చెప్పేసి అయితే వస్తుంది. సో వీడియో ఎడిటింగ్ అంతా అయిపోయిన తర్వాత దీనిపైన క్లిక్ చేసి డిలీట్ చేసినట్లయితే మనకు ఎండింగ్లో క్యాప్ కట్ అయితే రాదనమాట. సో ఈ విధంగా ఉంటుంది వీడియో. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బేసిక్ ఎడిటింగ్ జస్ట్ అవసరం లేని పార్ట్స్ క్లిప్స్ ఏ విధంగా డిలీట్ చేయాలి, కొత్త క్లిప్స్ ఏ విధంగా యాడ్ చేయాలి, లేయర్స్ ఏ విధంగా యాడ్ చేయాలి, డబ్బింగ్ ఎట్లా, మ్యూజిక్ ఎట్లా అనేది అయితే నేను ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మనకు బేసిక్ కొత్త యూట్యూబర్స్కి ఇదైతే చాలన్నమాట. సో అదేవిధంగా ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు మనకు ఏ క్లారిటీలో ఎక్స్పోర్ట్ అవ్వాలనేది ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఫ్రేమ్స్ అయితే మనం సెట్ చేసుకోవచ్చు. 60 ఫ్రేమ్సా, 50 ఫ్రేమ్సా, 30 ఫ్రేమ్స్ అనేది. ఇక్కడ క్వాలిటీ అయితే మనం సెట్ చేసుకోవచ్చు. 480pయా, 720pయా, అదేవిధంగా 1080p అని చెప్పేసి. సో 1080p అంటే ఫుల్ హెచ్డి అనమాట, 720p అంటే హెచ్డి, ఇంకా హెచ్డి కన్నా తక్కువ 480p అనమాట. ఇది వచ్చేసి ఫ్రేమ్స్. సో మీ వీడియో ఫ్రేమ్స్ బట్టి మీరైతే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టాప్ రైట్లో మనకు అప్ యారో అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకు వీడియో అనేది ఎక్స్పోర్టింగ్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ వైట్ లైన్ అనేది కంప్లీట్గా ఈ యొక్క బాక్స్ చుట్టూ తిరిగినట్లయితే మనకు ఎక్స్పోర్టింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ మీకు కావాలి అంటే డైరెక్ట్ నేను మీకైతే పంపిస్తాను. సో ఇన్స్టాలో అయినా మెసేజ్ చేయండి, లేదంటే మన వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్ ఇది అనమాట. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ యొక్క బేసిక్ ఎడిటింగ్ అయితే మీకు చాలు. ఇప్పటికీ నేను యూజ్ చేస్తుంది కూడా ఈ యొక్క బేసిక్ ఎడిటింగ్ అనమాట. ఇదివరకు కైన్మాస్టర్ అయితే యూజ్ చేసేది, ఇప్పుడు అదైతే యూజ్ చేయట్లేను. సిస్టంలో ఎడిటింగ్ చేసినట్లయితే ప్రీమియర్ ప్రో అయితే యూజ్ చేస్తున్నాను, మొబైల్లో అయితే క్యాప్ కట్ ఇదే యూజ్ చేస్తున్నాను. ఇవే బేసిక్ ఎడిటింగ్ యూజ్ చేస్తున్నాను. సో అందుకే మీకు బేసిక్ చాలు కాబట్టి ఇదైతే చెప్తున్నాను. ఇంకా ఎక్కువైతే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. తర్వాత మీ నీడ్ బట్టి మీరైతే నేర్చుకుంటూ ఉండొచ్చు. ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో అయితే. బాయ్ బాయ్.